ప్రేమమూర్తి రెండవ భాగం. ఒకటవ భాగంలో నిర్మల, ప్రదీప్ సాధారణ మధ్యతరగతికి చెందినవారు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. వర్మ తన కూతుర్ని ప్రదీప్కి ఇవ్వాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కథ కొనసాగుతుంది. ప్రదీప్ చాలా హుషారుగా రూమ్ అంతా సర్దాడు. మాసిపోయిన బట్టలు తీసి సర్ఫ్లో తడిపి పెట్టాడు. కాస్త టీ పెట్టుకుని తాగి బట్టలు ఉతుక్కోవచ్చునని స్టవ్ అంటించి టీకి నీళ్లు పెట్టాడు. ఏం చేస్తున్నావోయ్, చాలా హడావిడిగా ఉన్నట్టున్నావు అంటూ ఇంటాయన వచ్చాడు. రండి రండి అని ఆయనకి కుర్చీ చూపించి టీ గిన్నెలో మరి కాసిని నీళ్లు, టీ పొడి, పంచదార వేశాడు. ఆయన కూర్చోబోయి మళ్ళీ అంతలో ఆగి గది నాలుగు మూలలా చూస్తూ అన్నాడు, పని మీద ఉన్నట్టున్నావు, మళ్ళీ వస్తాలే. ఏమీ లేదండి, పనేం లేదు, కూర్చోండి. ఆదివారం కదా, రూమ్ సవరించి చాలా రోజులైంది, బట్టలు కూడా మాసిపోయాయి, ఉతుక్కుందామని సర్ఫ్లో పెట్టాను. నిన్ను కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులోయ్. ఈ రోజుల్లో ఎవరి పనులు వారు ఎవరు చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల్ని ఎలా ఏడిపిద్దామా అని ఆలోచించేవాళ్లే కానీ నీలా సుఖపెట్టాలని చూసేవాళ్ళు లేరు. మావాడు ఉన్నాడు, చూస్తున్నావుగా. ఆదివారం వచ్చిందంటే తుపాకీ గుండుకి కూడా దొరకడు. చాలా బాధపడిపోతూ అన్నాడు. ఆదివారం ఒక్కరోజే కదండి సెలవు, కాస్త విశ్రాంతిగా తిరగాలని అనుకుంటారు. ప్రదీప్ నచ్చజెప్పపోయాడు. ఆ మాట అనకు, నువ్వున్నావు. నువ్వు లాండ్రీకి బట్టలేస్తే మీ నాన్న చూడొచ్చాడా? నీ పీక నొక్కేస్తాడా? ఇంటి బాధ్యతలు, నీ పరిస్థితి దృష్టిలో ఉంచుకునే కదా కష్టపడుతున్నావు. మా నాన్న నాకేమీ ఇవ్వలేదు. నా కష్టార్జితంతో ఈ ఇల్లు కట్టాను. తనకేం బాధ్యతలున్నాయి చెప్పు. కాస్త ఖర్చులు తగ్గించుకొని ఆ రైలింగ్ అది చేయించకూడదు. ఆదివారం వచ్చిందంటే సినిమాలు, హోటళ్ళు, స్నేహితులు. డబ్బు తగలేసుకుని వేలాడేసుకున్న ముఖంతో ఇంటికి రావడం. ఏదన్నా అడిగితే ఎగిరి పడతాడు. ఇంకేమన్నా అందామంటే, ఏవండి ఎక్కడా? ప్రసూనాంబ గొంతు వినబడింది. అదిగో కాలు వచ్చింది. వాడిని ఏమన్నా మందలిద్దామంటే ఈవిడిగారు భరించలేదు. తల్లి గారాబం వల్లే వాడు బాధ్యత లేకుండా తయారయ్యాడు, బాధగా అన్నాడాయన. ప్రదీప్ టీ కలిపి కప్పుల్లో పోసి ఆయనకో కప్పు ఇచ్చి తనో కప్పు తీసుకున్నాడు. ఏవండి ఎక్కడా? ఆవిడ కంఠంలో ఏదో ఆతృత, తొందర తొంగి చూస్తోంది. అబ్బా ఏమైందే? ప్రదీప్ దగ్గరున్నాను. టీ తాగడం ఆపి విసుగ్గా అన్నాడు. ఇక్కడున్నారా? ఆ మాట చెప్పరేం? సరేలేండి అని వెళ్ళిపోయింది. ఆయన ప్రదీప్ కేసి తిరుగుతూ అన్నాడు, ఇలాంటి మనిషిని ఏమనాలంటావు? ఏదో కొంపలు అంటుకుపోయినట్లు పిలిచిందా? తీరా ఎలా తేల్చేసిందో చూడు. ప్రదీప్కి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆ ఇంట్లో నలుగురు సఖ్యతగా ఉండటం అతనెప్పుడూ చూడలేదు. తల్లి కొడుకు దెబ్బలాడుకున్నా ఈయన వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ ఒకటవుతారు. ప్రదీప్ తర్వాత నెమ్మదిగా అన్నాడు, ఏదో పని మీద పిలుచుంటారు, మీరు ఇక్కడ ఉన్నారని వెళ్ళిపోయి ఉంటారు. నీ మంచి మనసుకి అన్ని మంచి కారణాలే కనిపిస్తాయ్యా. నిన్ను కన్న తల్లిదండ్రులతో పాటు నీకోసం ఎవరో అదృష్టవంతురాలు బంగారు పూలతో పూజ చేస్తోంది మనస్ఫూర్తిగా అన్నాడు. అతని కళ్ళ ముందు నిర్మల అందమైన కళ్ళు నవ్వినట్టయింది. ఆయన 10 నిమిషాలు కూర్చుని, వస్తానోయ్, ఆదివారాలైనా కాసేపు వచ్చి కూర్చో అని వెళ్ళిపోయాడు. ప్రసూనాంబ భర్త కోసమే ఎదురు చూస్తున్నట్లుగా గుమ్మంలోనే నిలబడింది. భర్త రాగానే, ఇదిగో ఈ ఉత్తరం చూడండి. కోడలు వాళ్ళకు రాసింది. ఎంత పెద్ద ఉత్తరం రాసిందో చూడండి. ఇంట్లో దెబ్బలాటలు జరిగినప్పుడల్లా ఇక్కడి గొడవలన్నీ ఉత్తరం ద్వారా వాళ్ళకి చేరేస్తోంది ఆయాసపడుతూ అంది. అలా ఒకళ్ళ ఉత్తరాలు చదవకూడదే? ఏమని రాసింది అని అడిగాడు. దాని బ్రహ్మరాత నాకు అర్థమై చావదు, మీరు చదవండి. భర్త చేతిలో 2 పేజీలు పెట్టింది. పోనిద్దు, వాళ్ళకు రాసిన ఉత్తరం మనకెందుకు అన్నాడు. మనసులో ఇంత పెద్ద ఉత్తరంలో ఏం రాసిందో చూడాలనే ఉంది. పైగా ఉత్తరం రాయడం ఇంకా పూర్తి కాలేదు. క్రితం రోజే ఇంట్లో గొడవ జరిగింది. ఏం రాసిందో చూస్తే ఏం అనిపించింది. చదవండి. భార్య తొందర చేయడంతో ఆయన కాగితం మడత విప్పాడు. కోడలు ఆ ఉత్తరం ఓ స్నేహితురాలికి రాసింది. కుశల ప్రశ్నలు అవి అయ్యాక తన కాపురంలో ఉండే కష్టాలు ఏకరువు పెట్టింది. నువ్వు ఎంత అదృష్టవంతురాలివే బాలా, ఒక్కడే కొడుకని. నేనేదో గొప్పగా సుఖపడిపోతానని మా వాళ్ళు ఈ దరిద్రగొట్టు సంబంధం చేశారు. ఆయన కనుబొమ్మలు పైకి లేచాయి. అయ్యో ఎంత బరి తెగించిందో చూసారా? మన సంబంధం దరిద్రగొట్టు సంబంధమా? అంటే మనం దరిద్రమనేగా. దీని బాబు ఇంతకన్నా గొప్ప సంబంధం తెచ్చేవాడా? చదవండి ఆయాసంగా అంది ప్రసూనాంబ. మా ఆయన ఒట్టి చాతకాని మనిషి అనుకో. ఆవిడ బుగ్గలు నొక్కుకుంది. వారానికో సినిమాకి
తీసుకెళ్తుంటే చాతకాని వాడే మరి మండిపడింది. మా అత్తగారు ఉంది విగ్రహ పుష్టి, తినడానికి ఏ రోగం లేదు, కానీ పని చెయ్యాలనేసరికి ఎక్కడ లేని రోగాలు క్షణాల్లో పుట్టుకొస్తాయి. ఒళ్ళు పెంచేసుకోవడం ఓ పెద్ద హాబీ అనుకుంటుందావిడ. ఆయన చదవడం ఆపి కళ్ళద్దాల్లోంచి భార్యను చూశాడు. ఆ చూపుల్లో నేను చెప్తే విన్నావా, అత్తగారు కదా అని అస్తమానం పెత్తనం చెలాయించావు, ఇప్పుడు కోడలు ఎలా రాసిందో చూడు అన్న భావం ఉంది. ప్రసూనాంబకి కళ్ళు తిరిగినట్టయింది. అంత దూరం అంటుందా? దీనమ్మకి అమ్మకి ఒళ్ళు లేదా? నాజుగ్గా ఉన్నారా? నా ఒళ్ళు ఇదేమన్నా మోస్తోందా? రానియండి అడుగుతాను. ఆవిడ కళ్ళమ్మంట నీళ్ళొచ్చాయి. ఆయనకి అదో రకమైన సంతోషం కలిగింది. నేను చెప్పానా కొడుకుని వెనకేసుకొచ్చి కోడల్ని తిట్టకూడదని? ఇప్పుడు మొగుడు చాతగానివాడు, అత్త గయ్యాళి అయింది అన్నాడు. అసలు మీ మూలంగానే అది ఇలా తయారైంది. దాని ఎదురుగా వాడిని తిట్టడమే, నన్ను తిట్టడమే. మీరే మాటలంటుంటే అదేం లెక్క చేస్తుంది? ముక్కు చీదిందావిడ. ఆయన ఆనందం పైకి కనపడకుండా మళ్ళీ చదవసాగాడు. ఈ అత్తలు ఉన్నారే, వాళ్ళు ఒకప్పుడు ఒకింటి కోడళ్ళేనని పూర్తిగా మర్చిపోతారు కాబోలు. కోడలు చేసే పనిలో ఎక్కడ తప్పు కనబడుతుందా, ఎప్పుడు తిడదామా అని కాచుకొని కూర్చుంటారు. ఇంకా మా మామగారు గబగబా చదువుతున్న ఆయన టక్కున ఆగిపోయాడు. రోమాలు నిక్కబుడుచుకున్నాయి. కొద్ది క్షణాలు ఊపిరి బిగబట్టాడు. చదవండి, మీకేం బిరుదిచ్చిందో చూద్దాం. అసలే కోపంలో బాధలో ఉందేమో. అప్పుడు భర్తని కూడా కోడలు ఏదో అందని ఆవిడ సంతోషించలేదు. ఆయన గొంతు సవరించుకున్నాడు. ఇందాకటంత హుషారుగా చదవలేకపోయాడు. మామగారు బక్కపీచులా ఉంటాడే గాని దేవాంతకుడు. నా మీద అభిమానం ఉన్నట్లు పైకి నటిస్తాడు. మా ఆయన నన్నొక్క సినిమాకి తీసుకెళ్తే డబ్బు ఖర్చయిందని వారం రోజులు సతాయిస్తాడు. వెళ్ళేటప్పుడు ఇదంతా పట్టుకుపోతాడో ఏమో. అయిందా? మహాబాగా అయింది. పెళ్ళాన్ని కొడుకుని తిట్టి గొప్పగా కోడల్ని వెనకేసుకొచ్చారు. ఏం మెచ్చుకుంది, అందరికీ తలో బిరుదిచ్చింది. నదురు బెదురు లేకుండా ఆవిడ గట్టిగా కేకలు పెట్టింది. అబ్బా, ఎందుకే కేకలు? వాళ్ళనింటికి రాని, చెప్తాను. మనందరినీ ఇన్ని మాటలంటే అడగకుండా ఊరుకుంటాననుకున్నావా? ఆవేశంగా అన్నాడు. ఆయనకి కోడలి మీద చాలా కోపం వచ్చింది. తనెప్పుడు ఆ పిల్లని పల్లెత్తు మాట అనకుండా ఉంటే తనని కూడా అంత మాట అంటుందా అని బాధపడ్డాడు. భార్య అన్నట్టుగా కోడలి ఎదురుగా తను భార్య దెబ్బలాడుకోవడమే లోకువ కట్టిందేమో అని అనిపించసాగింది ఆయనకి. వాళ్ళ ఆవేశం తగ్గకుండానే కొడుకు కోడలు ఇంటికొచ్చారు. తల్లి తండ్రి అంత ఆవేశంగా ఎందుకున్నారో కొడుకు గ్రహించలేకపోయాడు, కానీ కోడలు గ్రహించుకుంది. ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ సంతోషం పైకి కనపడనీయకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆగు, ప్రసూనాంబ పులిలా గర్జించింది. మృదులా ఆగిపోయింది. కొడుకు ప్రసాద్ తెల్లబోయి చూశాడు. భూషణం 2-3 అడుగులు ముందుకు వేసి చేతిలో 4 మడతలుగా పెట్టిన ఉత్తరం మడత విప్పి కోడలి ముఖానికి దగ్గరగా పెడుతూ గంభీరంగా కంఠం మార్చుకుంటూ అడిగాడు. ఏమిటిది? ఏమిటండి? ఎంతో అమాయకంగా అడిగింది. ఏమిటనే నిన్ను అడుగుతున్నాను. నీ ఉద్దేశం ఏమిటి? మా మీద ఇలా నిందలు మోపుతూ మీ వాళ్ళందరికీ రాస్తావా? నీకు పెద్దలంటే భయభక్తులున్నాయా? ఉన్నాయండి. అలాగే నిలబడి నిర్భయంగా అంది. ఆహా, భయభక్తులుండే ఇలా మమ్మల్ని యాగి చేస్తున్నావన్నమాట. ఆగ్రహంగా అడిగాడు. ఏమిటి నాన్న? అయోమయంగా చూస్తూ అడిగాడు. ఎప్పుడు తండ్రి తనని తిట్టడమే గాని మృదులను తిట్టడం ఎప్పుడూ వినలేదు. అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదిగో ఈ ఉత్తరం చదువు. నీ భార్య మనందరికీ తలో బిరుదు ఇచ్చి సత్కరించింది. చదివి ఆనందించు. కొడుకు ముఖాన కొట్టినట్టుగా ఆ కాగితం గిరాటేశాడు. ప్రసాద్ అది చదివి ఆశ్చర్యపోయాడు. భార్య మీద ఆగ్రహం కలిగింది. తన తండ్రిని ఏదైనా అంటే పెద్దవాళ్ళు అలా ఎదిరించకూడదు అని భార్యైనా ఇలా రాసింది. ఏదైనా ఉంటే తనతో చెప్పాలే గాని ఇంటి గుట్టు రట్టు చేస్తుందా? మృదులా, ఏమిటిది? కోపంగా అడిగాడు. ఏమిటండి, మీరు కూడా అసలు సంగతి చెప్పకుండా కేకలేస్తారు అంది. నంగనాచిలా మాట్లాడకు. ఇది రాసింది నువ్వు కదూ, ఇంకా ఏమిటని అడుగుతున్నావా? అంత ఇష్టం లేకపోతే ముఖానే చెప్పేయాలి కానీ వాళ్ళకి వీళ్ళకి రాస్తావా? అత్తగారు కళ్ళెర చేసింది. అమ్మాయి, ఇలా స్నేహితులకి రాస్తే సానుభూతి వస్తుందే కానీ అది గొప్పనుకోకు. మామగారు అన్నారు. అసలు దాని ఉద్దేశం ఏమిటో కనుక్కోరా? నా గురించి దానికెవరికో అన్ని మాటలు రాస్తుందా? ప్రసూనాంబ తడికాని కళ్ళని పైట కొంగుతో ఒత్తుకుంది. ఏం మృదులా, మాట్లాడవేం? ప్రసాద్ హుంకరించాడు. అతనికి తల కొట్టేసినట్టుగా ఉంది. ఇది నేను రాసానంటే నమ్ముతున్నారా? భర్త కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. ఎదురుగా నీ స్వయం దస్తూరి కనిపిస్తుంటే నమ్మకుండా ఎలా ఉండగలను?
అది ఎన్నో పేజీయో చూసారా? అలాగే చూస్తూ అడిగింది. పేజీయా? పేజీ ఏమిటి? నెంబర్ ఏమిటి? అతనికి అర్థం కాలేదు. అది ఎన్నో పేజీయో చూడండి, దాని మీద నంబర్ ఉంటుంది. ప్రసాద్ మడత విప్పి చూశాడు. ప్రసాద్ మడత విప్పి చూశాడు. 6వ నెంబర్ ఉంది. అతను తలెత్తి భార్య కేసు చూశాడు. అయినా ఏమిటో అతనికి అర్థం కాలేదు. మీరు నెల రోజుల క్రితం ఓ స్క్రిప్ట్ తీసుకొచ్చారు, మీ ఫ్రెండ్ చెల్లెలు కథ రాసిందని. నాకు వీలున్నప్పుడు దాన్ని కాపీ చేయమని గుర్తుందా? ఆ కథలో ఒక భాగం ఆ ఉత్తరం. గుమ్మడికాయల దొంగ అన్నట్టు అందరూ భుజాలు తడుముకున్నారు. ఆ అన్నారు భూషణం గారు. ప్రసాద్ సిగ్గుతో తల వంచుకున్నాడు. ప్రసూనాంబకి ఇది నమ్మేలా అనిపించలేదు. అందుకే అంది, అంత కథలో ఉత్తరాల్లో కూడా తెలుసుకోలేమనుకున్నావా? ఎంత చదువుకోకపోయినా ఆ మాత్రం తెలుసు. మీకు తెలియదని నేను అనలేదండి. మీకు నమ్మకం లేకపోతే ఆ ఫ్రెండ్ చెల్లెల్ని వెళ్ళి అడగండి. కానీ నేను చేసిన పని చెప్తున్నాను. నేను మా వాళ్ళకి ఎప్పుడు ఉత్తరాలు రాసినా మీరు చదువుతారు ఏం రాశానోనని. ఆయనతో ఏం మాట్లాడినా మీకు అనుమానమే, ఏం నూరిపోస్తున్నానో అని. ఆయనతో బయటికి రాకపోతే ఆయన తిడతారు, ఆయనతో బయటికి వెళ్తే మీకు కోపం వస్తుంది. నేను ఎవరి మాట వినాలి? మీకు ఆయనకి కోపం రాకుండా చూసుకోవాలని ఎంత ప్రయత్నించినా నాకు కుదరటం లేదు. ఈ కథ ఇంచుమించుగా మన ఇంటి కథే. ఎటొచ్చి ఆ కథానాయిక ఈ ఉత్తరం రాసి పోస్ట్ చేయకుండా అత్తగారి కళ్ళబడేలా చేస్తుంది. నేను అది చదివి కావాలనే ఆ పేపర్ ఒక్కటి టేబుల్ మీద పెట్టాను. మీరు చూస్తారని తెలుసు. నాకు మీ మధ్య ఆయన మధ్య నలగలేక బాధగా ఉంది. ఇదే సమయం నా బాధ పరిస్థితి చెప్పుకోవడానికి అనిపించింది. తప్పైతే క్షమించండి అని భర్త వైపు తిరిగి కథ కాపీ చేయటం అయింది, మీ ఫ్రెండ్కి ఇవ్వండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది. తొందరపడ్డానే అన్నాడు భూషణం. ఎంత తెలివిగా తప్పించుకుందని ఉడుక్కుపోయింది ప్రసూనాంబ. వాళ్ళ మాట పట్టుకుని నేను కూడా తొందరపడ్డానని నొచ్చుకున్నాడు ప్రసాదు. ఇదంతా విన్న ప్రదీప్ చాలా బాధపడ్డాడు. పాపం ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడుతుందో అనుకున్నాడు. ఇంకా కొడుకు ఏం ఖర్చు పెట్టినా ఏమీ అడగకూడదనుకున్నాడు భూషణం ఉత్తరం గట్టిగానే చదివాడు. ఆవిడ అంతకన్నా గట్టిగా అరిచింది. ఆ ఉత్తరం నిజమే అనుకుని అది చదివేటప్పుడు ఆ ముఖాలు ఎలా ఉండి ఉంటాయో ఊహించుకునేసరికి అతనికి చాలా నవ్వొచ్చింది. ఈ విషయం నిర్మలకి చెప్పేసరికి పగలబడి నవ్వింది. నిర్మల ఎప్పుడు అంత గట్టిగా నవ్వదు. పెదవులు విడకుండా ఆ నవ్వు ఎంతో బాగుందనుకునేవాడు. కానీ నోరంతా తెరిచి నవ్వినా ఆ నవ్వు ఎంతో గమ్మత్తుగా ఉందతనికి. నిర్మల కేసి అలాగే చూస్తున్నాడు. నిర్మల నవ్వాపి అంది, ఏమిటి నన్ను అంత నవ్వించి నువ్వు బుద్ధిమంతుడిలా కూర్చున్నావు? నీ నవ్వు ఎంత బాగుంటుంది, అందుకే చూస్తున్నాను అలాగే చూస్తూ అన్నాడు. గొప్ప పని చేస్తావులే. ఇంటి దగ్గర రాజాగారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అమ్మా నాన్న. ఇంకా బయలుదేరుతారా అంది. రాణిగారు ఏం చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం వినయంగా తల వంచాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి నిర్మల తండ్రి వీళ్ళ రాక కోసం ఎదురు చూస్తూ గుమ్మంలో నిలబడి ఉన్నాడు. అంత దూరంలోనే వారిద్దరిని చూశాడు. భార్యను ఉద్దేశించి వాళ్ళు వస్తున్నారని చెప్పాడు. కానీ వారి మించి చూపులు మళ్లించలేదు. నిర్మలకి సాధారణంగా ఎవరూ నచ్చరు. వాళ్ల మాట నడవడిక బాగా నచ్చితే గాని నిర్మల వారితో స్నేహం చెయ్యదని ఆయనకి తెలుసు. ఆయన నిర్మల పక్క హుందాగా దర్జాగా నడిచొస్తున్న ప్రదీప్ని పరీక్షగా చూస్తున్నాడు. కాస్త ఎరుపుగా ఉండే ఛాయ, విశాలమైన నుదురు, కోటేరిన నాసిక, చురుగ్గా చూసే ఆ కళ్ళు, ఒడ్డు పొడుగు ఉన్న ప్రదీప్ కుమార్ని చూడగానే గౌరవభావం కలిగేలా ఉన్నాడు. నిర్మల చెప్పకపోయినా, ఇంతవరకు ప్రదీప్ని చూడకపోయినా ఇప్పుడు ఇద్దరూ కలిసి వస్తుంటే వీరి పరిచయం మామూలు స్నేహం కాదని ఆయనకు అనిపించింది. తండ్రిని గుమ్మంలో చూడగానే నిర్మల మాటలాపేసింది. ఎందుకో గుండెలు కొట్టుకున్నాయి. కొద్దిగా తల వంచుకుని మౌనంగా నడవసాగింది. నిర్మల తండ్రి వెంకటేశ్వర్లు లోపలికి వెళ్ళాడు. భర్త చెప్పగానే శకుంతల మంచం మించి మెల్లగా లేచి నిలబడింది. ఈ మధ్య 5-6 నెలలుగా ఆవిడ ఆరోగ్య స్థితి అంత బాగాలేదు. 4 రోజులు లేచి కాస్త కులాసాగా తిరిగిందంటే వారం రోజులు పక్క వేస్తుంది. నిర్మల, ప్రదీప్ లోపలికొచ్చారు. తల్లిదండ్రులకి ప్రదీప్ని పరిచయం చేసి ప్రదీప్కి తల్లిదండ్రుల్ని పరిచయం చేసింది. ప్రదీప్ వినయంగా నమస్కరించాడు. కూర్చోబాబు, భార్యాభర్తలిద్దరూ ఒకేసారి అన్నారు. ప్రదీప్ కూర్చుంటూ మీరు కూర్చోండి అన్నాడు. ప్రదీప్, వెంకటేశ్వర్లు కుర్చీలో కూర్చున్నారు. శకుంతల మంచం మీద కూర్చుంది. ప్రదీప్ భోజనానికి వస్తాడని కాస్త
2 రకాల కూరలు, పులుసు, కాస్త స్వీటు చేసేసరికి ఆవిడ అలసిపోయింది. నిర్మల కాఫీ కలపడానికి వంటగదిలోకి వెళ్ళింది. వంట అంతా అయి అన్ని నీట్గా సర్దున్నాయి. నిర్మల వెళ్తూ చెప్పింది తనొచ్చి వంట చేస్తానని. అన్ని గిన్నెలు మూతలు ఉండేసరికి ఒక్కొక్క మూతే తీసి చూసింది. అబ్బో, చాలా రకాలు చేసిందే, ఎందుకు ఇన్ని రకాలు చేసింది అనుకుంది. కాఫీ డికాషన్ తీసేసింది. నిర్మల నలుగురికి కాఫీ కలిపి తీసుకొచ్చింది. నిర్మల వచ్చేసరికి వాళ్ళు ముగ్గురు ఎన్నాళ్ల నుండో పరిచయం ఉన్న వాళ్ళలా ఎంతో చనువుగా మాట్లాడుకుంటున్నారు. నిర్మలకి చాలా తేలిగ్గా హాయిగా అనిపించింది. నిర్మల వాళ్ళ ముగ్గురికి కాఫీ కప్పులు అందించి తనో కప్పు తీసుకుని తండ్రి పక్కన కూర్చుంది. వెంకటేశ్వర్లు ప్రదీప్తో మాట్లాడుతూ అతన్ని శ్రద్ధగా గమనించసాగాడు. కూతురు చెప్పకపోయినా కూతురు మనసులో ఉండే అభిప్రాయం ఎప్పుడో గ్రహించాడు. ఇప్పుడు ప్రదీప్ని చూడగానే కూతురు సెలక్షన్ మంచిదే అని మనసులోనే కూతుర్ని అభినందించాడు. శకుంతల మనసు ఎంతో ఆనందంగా అనిపించింది. ఆవిడకొక్కసారిగా ఎంతో బలం వచ్చినట్టుగా అనిపించింది. మనసుకి నిశ్చింతగా కూడా అనిపించింది. వెంకటేశ్వర్లు అడిగాడు, మీకు చదరంగం వచ్చునా అని. ఏదో ఓ మోస్తరుగా ఆడగలను నెమ్మదిగా అన్నాడు. అంటే చాలా బాగా ఆడగలరన్నమాట. వచ్చిన వాళ్ళు ఏదో ఓ మోస్తరుగా ఆడతామని, రాని వాళ్ళు వాళ్ళని వీళ్ళని ఓడించామని ఛాతీ విరుచుకుని మరీ చెప్తారు అని చెస్ బోర్డు తీయబోయాడు. భోజనాలైనా కాడుకుందరు కానీ మీరు ఆట మొదలెట్టారంటే భోజనం సంగతే గుర్తుండదు అంది శకుంతల భార్యతో. సరే అని తిరిగి ప్రదీప్తో అన్నాడు. చూసారా, ఆవిడ గీసిన గీటు దాటను. నాకు మొదటి నుండి ఇదే అలవాటు. కానీ నా మాట ఆవిడ ఏం విందో అడగండి. ప్రదీప్ నవ్వుతూ శకుంతల కేసు చూశాడు. ఏం వినలేదు అడుగు బాబు, చనువుగా అంది. ఒక్క మా అమ్మాయి మినహాయించి ఈ ఆడవాళ్ళంతా ప్రశ్నకి తిరిగి ప్రశ్న వేస్తారే కానీ తిన్నగా జవాబు చెప్పరయ్యా, బాధపడిపోతున్నట్లుగా ముఖం పెట్టాడు. ప్రదీప్ నిర్మల కేసు చూశాడు. నిర్మల పైపంటితో కింది పెదవి నొక్కిపట్టి నవ్వాపుకుంది. ప్రదీప్ వెంకటేశ్వర్ల కేసు తిరుగుతూ అన్నాడు, మళ్ళీ మీ అమ్మాయిని వేరు చేయకండి. మీ అమ్మాయి దేనికి తిన్నగా జవాబు చెప్పదు. ఒకే ప్రశ్నకి 10 ప్రశ్నలు వేస్తుంది. అవునో కాదు అడగండి అన్నాడు నవ్వు దాచుకుంటూ. నిర్మల ప్రదీప్ అంత చొరవగా మాట్లాడతాడని అనుకోలేదేమో. అతను అలా మాట్లాడేసరికి తెల్లబోయింది. వెంకటేశ్వర్లు కూతురు కేసు తిరుగుతూ అడిగాడు, అవునా తల్లి అని. నిర్మల చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. తండ్రి నుండి చూపులు మళ్లించుకుంటూ అంది, లేదు నాన్న, ఒక ప్రశ్నకి 10 ప్రశ్నలు వేసేది అతనే. ఇందులో ఏదో తిరకాసుందోయ్. ఇద్దరూ అబద్ధం చెప్పరనే అనిపిస్తోంది. బహుశా ఒకటై ఉండొచ్చు. మీరిద్దరూ ఎప్పుడు ప్రశ్నలే వేసుకుంటారన్నమాట. ఆమ్ ఐ కరెక్ట్? ప్రదీప్ని అడిగాడు. నేను ఒప్పుకుంటానండి. మరి మీ అమ్మాయి ఒప్పుకుంటుందో లేదో కనుక్కోండి అన్నాడు నిర్మల కేసి చూస్తూ. నిర్మల టీపాయ్ మీదున్న న్యూస్ పేపర్ని మడత పెడుతూ మళ్ళీ మడత విప్పుతూ దానికేసి శ్రద్ధగా చూస్తోంది. మా అమ్మాయి సంగతి నీకు తెలియదేమో. నేను అన్న దాంట్లో ఏమాత్రం నిజం ఉన్నా తప్పకుండా ఒప్పుకుంటుంది. అవును కదమ్మా అన్నాడు కూతురితో. అవును నాన్న అంది నవ్వేస్తూ. శకుంతల ప్రదీప్ని నిర్మలని చూస్తుంటే వాళ్ల మాటలు వింటుంటే తను అనుకున్నది నిజమే అనిపించింది. నిర్మల ప్రదీప్ గురించి ఇంట్లో ఎక్కువగా ఏమీ చెప్పలేదు. ఆ రోజు డబ్బు పోగొట్టుకోవడం, ప్రదీప్ షాప్లో కనపడి డబ్బు ఇవ్వడంతో ఆ సంగతి తల్లికి జ్వరం తగ్గాక చెప్పింది. అలా 2-3 సార్లు అతని గురించి చెప్పడంలోనే నిర్మలకి ప్రదీప్ అంటే ఎంత గౌరవమో అభిమానమో కాస్త శ్రద్ధగా గ్రహిస్తే ఎవరైనా ఇట్టే గ్రహించేస్తారు. ఇప్పుడు వెంకటేశ్వర్లకి శకుంతలకి వారిద్దరి పరిచయం అర్థమైంది. ప్రదీప్ కూడా తన అభిప్రాయం ఆ దంపతులకి తెలియపరచాలని అలా ధైర్యం చేసి మాట్లాడాడు. తర్వాత తల్లిని కూర్చోమని తనే వడ్డించింది నిర్మల. శకుంతల కూతుర్ని కూడా కూర్చోమంది భోజనానికి. నిర్మల తర్వాత నువ్వు నేను తిందాం అని ఎంత చెప్పినా వినలేదు. అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తాను అంది. పోనీ నువ్వు కూడా కూర్చో అంది నిర్మల. కాదమ్మా, నేను చెప్పింది విను, ఈ పూట నాకు వడ్డించాలని ఉంది, కూర్చో అంది. ఇంకా నిర్మల ఏమీ అనలేదు. వాళ్ళొచ్చి కూర్చున్నారు. నిర్మలని ప్రదీప్ని చూస్తుంటే శకుంతలకి మనసు తేలిక పడినట్లుగా అనిపించింది. ఇన్నాళ్ళు నిర్మల పెళ్లి గురించి ఆవిడ ఎంతో దిగులు పెట్టుకుంది. దానికి సాయం ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండడంతో మరీ బెంగెట్టుకుంది. భర్త ఎంత చెప్పినా ఆవిడ సమాధాన పడలేకపోయింది. తను ఈ మాత్రం తిరుగుతుండగా ఒక్కగానొక్క కూతురు పెళ్లి తన చేతుల మీదుగా జరుపుకోవాలని మహా ఇదిగా ఉందావిడికి. తల్లి ఆతృత చూస్తుంటే ప్రదీప్ గురించి చెప్పేద్దామా అనిపించేది నిర్మలకి. కానీ ప్రదీప్ని తీసుకొచ్చి చూపించాకనే చెప్పాలనుకుంది. అంతలో తల్లి ప్రదీప్ని ఆదివారం భోజనానికి పిలవని చెప్పడంతో నిర్మల మనసు సంతోషంతో ఎగిరి గంతేసింది.
తండ్రి మాట తీరు చూస్తుంటే ప్రదీప్తో తన పరిచయం ఎలాంటిదో గ్రహించేసినట్లుగా అనిపించింది. తండ్రి గ్రహించాడనుకునేసరికి తండ్రి కేసి తిన్నగా చూసి ధైర్యంగా మాట్లాడలేకపోయింది. వాళ్ళు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తుంటే తను మౌనంగా ఉండిపోయింది. అందరి భోజనాలు అయినాయి. నువ్వు పడుకుంటావా? ప్రదీప్ని అడిగాడు. పగలు పడుకునే అలవాటు లేదండి అన్నాడు. అయితే మనం ఒక ఆట వేద్దాం, ఏమంటావు అని అడిగాడు. సరే అంటానండి. వాళ్ళిద్దరూ ఆటల్లో పడ్డారు. నిర్మల తల్లిని వెళ్ళమని వంటగదంతా తనే సర్దింది. సాయంత్రం 4 గంటలైంది. టీ తాగాక ప్రదీప్ ఇంక వెళ్తానని చెప్పి లేచాడు. నిర్మల సంశయంగా నిలబడిపోయింది. నిర్మల, బస్టాండ్ వరకు నువ్వు వెళ్తావా, నేను వెళ్ళనా అన్నాడు. మీ ఇష్టం నాన్న అంది. క్షణం ఆగి అన్నాడు. సరే నువ్వే వెళ్ళిరా. మీ అమ్మకి పళ్ళు తేవాలి కదూ. నేను తెచ్చినవి మీ అమ్మకి నచ్చవు. ప్రదీప్ని బస్ ఎక్కించి మీ అమ్మకి ఏం కావాలో తీసుకురా. సరే అని నిర్మల చీర మార్చుకోవడానికి వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. తన మనసులోని భావం తండ్రి గ్రహించేశాడని తెలిసేసరికి నిర్మల అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రదీప్ ఆయన గ్రహింపు శక్తికి అచ్చెరువు చెందాడు. ఎంతమంది పిల్లల అభిప్రాయాలు తెలుసుకుని వాళ్ళ అభిప్రాయాలకి విలువిస్తున్నారు అనిపించింది. బహుశా వాళ్ళది కూడా ప్రేమ వివాహమే కాబట్టి ఆయనకు మంచి మనసు ఉండుంటుంది అని కూడా అనుకున్నాడు. నిర్మల బ్యాగ్ తీసుకుని వచ్చింది. ప్రదీప్ వెంకటేశ్వర్లకి శకుంతలకి వెళ్తానని చెప్పాడు. వెళ్ళొస్తాను అనాలి బాబు, శకుంతల వెంటనే అంది. ప్రదీప్ క్షణంలో సగం సేపు నిర్మల కేసు చూశాడు. నిర్మల కళ్ళెర చేస్తున్నట్టు చూసింది. ప్రదీప్ చూపులు వెంటనే శకుంతల వైపు తిప్పుతూ వెళ్ళొస్తానండి అన్నాడు. మంచిది, అప్పుడప్పుడు వస్తూ ఉండు బాబు అభిమానంగా అంది. వెంకటేశ్వర్లు అదే చెప్పాడు. ప్రదీప్ నిర్మల బయటికి వచ్చారు. వెంకటేశ్వర్లు శకుంతల వాళ్ళిద్దరూ కనిపించినంత వరకు చూస్తూ అలాగే గుమ్మంలో నిలబడి తర్వాత లోపలికి వచ్చారు. కుర్రాడు చాలా బాగున్నాడండి, బుద్ధిమంతుడిలా కూడా ఉన్నాడు లోపలికొచ్చిన శకుంతల అంది. మరి నా కూతురు సెలక్షన్ అంటే ఏమిటనుకున్నావు? తండ్రికి తగ్గ కూతురది కొంటెగా చూస్తూ గర్వంగా అన్నాడు. నా పోలికే అనుకోవచ్చుగా నవ్వింది శకుంతల. ఈ విషయంలో మాత్రం నీ పోలిక రావాలని అనుకోకు. అలా అయితే ఈ పెళ్లికి మనం ఒప్పుకోకూడదు. అబ్బా, ఆ రోజులు తలుచుకుంటుంటే ఇప్పటికీ ఒళ్ళు జలధరించింది. నిజమే, అందుకే నిర్మల పెళ్లి గురించి అంత భయపడ్డాను. ఆ సూర్యాన్ని రాకుండా ఎలా మాన్పించాలో తెలియడం లేదండి, కొంచెం భయంగా అంది. నువ్వు బాధపడతావని ఊరుకున్నాను, లేకపోతే మొదట్లోనే రాకుండా చేసేవాడిని అన్నాడు. నాకేం తెలుసు, వాడు కుళ్ళు బుద్ధితో వచ్చాడని. ఈ తరం వాడు కదా, ప్రపంచాన్ని అర్థం చేసుకునే జ్ఞానం కలవాడనుకున్నాను బాధగా అంది. నువ్వు దీనికేం బాధపడకు. మర్యాద అధిగమిస్తే తగిన జవాబు నిర్మలే చెప్పగలదు. నిర్మల మీద కక్ష కడితే అలా వద్దండి, మీరే ఏదో ఒకటి చెప్పండి. సరేలే, అదే ఆలోచిస్తూ కూర్చోకు శకుంతల. ప్రదీప్ని చూశాక నాకు చాలా సంతోషంగా ధైర్యంగా కూడా అనిపించింది. నిర్మల తొందరపడే మనిషి కాకపోయినా ఈ వయసులో ఇష్టమైన వాళ్ళు కంటికి దేవుళ్లలాగే కనిపిస్తారు. కానీ నిర్మల మంచి కుర్రాడినే ఎన్నుకుంది సంతోషంగా అన్నాడు. అవునండి, శ్రద్ధగా ప్రదీప్ గురించి చెప్తుంటే అతన్ని చూడని క్రితం నాకు భయమే అనిపించింది, ఎలాంటివాడో ఏమిటోనని. కానీ చూడగానే ఆప్తుడిలా కనిపించాడు. పోనీలే, నీ బెంగ తీరింది కదా. ఈసారి వచ్చినప్పుడు వాళ్ళ అడ్రస్ అడగండి. ఈ అబ్బాయికి అక్కర్లేకపోయినా వాళ్ళేం కట్నం అడుగుతారో. అలాగే. వీళ్ళు మాట్లాడుకుంటుంటే సూర్యం వచ్చాడు. అప్పుడు సూర్యం రాక ఆ దంపతులకి అసలు ఇష్టం లేదు. తప్పనిసరిగా పలకరించి కూర్చోమన్నారు. నీ ఒంట్లో ఎలా ఉందత్తయ్యా, బాగా నీరసపడిపోయావు అన్నాడు పలకరింపుగా. ఇది ఎప్పుడు ఉండే నీరసమేలే అంది. అలా అని వదిలేస్తే ఎలా, శ్రద్ధగా మందు వాడాలి అని ఆ గదంతా ఓసారి చూసి నిర్మల లేదా అని అడిగాడు. కూరలు తీసుకురావడానికి వెళ్ళింది వెంకటేశ్వర్లు చెప్పాడు. తర్వాత వెంకటేశ్వర్లు శకుంతల ముభావంగా ఉన్నా తనే ఎక్కడా ఆగకుండా చెప్పింది చెప్పకుండా చెప్పడం మొదలెట్టాడు. తన కొడుకు తన కోసం బెంగపెట్టుకున్నాడని, కూతురు తన దగ్గరకు వచ్చేస్తానని ఏడుస్తోందని, మామగారు రాశారని తనకేం చేయాలో తోచకుండా ఉందని, అలాగే తన బాధలు చెప్పుకొచ్చాడు. వెంకటేశ్వర్లు మౌనంగా వింటున్నాడు. శకుంతల బాగుండదని అప్పుడప్పుడు ఆహా అంటోంది. ఓ గంటసేపు అలాగే కబుర్లు చెప్తూ బోరు కొట్టించాక ఇద్దరూ ముభావంగా ఉండడంతో ఏమనుకున్నాడో, ఇంక వెళ్తానత్తయ్యా అన్నాడు. సరే అంది. వెళ్తాను మామయ్య గారు అన్నాడు. మంచిది బాబు అన్నాడు. సూర్యం వెళ్ళిపోయాడు. శకుంతల తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. సూర్యం శకుంతల పెదనాన్న మనవడు. అతని భార్య సంవత్సరం క్రితం పోయింది. అతనికి 2 పిల్లలు. అతని నడవడిక అంత మంచిది కాదు. ఆ సంగతి తెలిసి
భార్య పోయి సంవత్సరమైనా ఇంతవరకు అతని కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తామని ఎవరూ రాలేదు. అతనికి అది చాలా అవమానంగా ఉంది. పెళ్ళాం చేస్తే పెళ్లి కొడుకు అంటారు. భార్య చచ్చి ఏడాదైనా ఆ కళ ఇంకా రాలేదేమిటా అని తెగ బాధపడిపోతున్నాడు. వెంకటేశ్వర్లు శకుంతలది వర్ణాంతర వివాహం. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శకుంతల వెంకటేశ్వర్లతో చనువుగా ఉంటోందని గ్రహించి ఇంట్లో శకుంతలని గుమ్మం కదలనీయలేదు. ఇంట్లో పెట్టి చచ్చేలా కొట్టారు తండ్రి, పెదనాన్న. తల్లి ఏడ్చి శకుంతలని బ్రతిమాలేది. వెంకటేశ్వర్లను మర్చిపోమ్మని, అతని మాట తలవనని, వాళ్ల కాళ్ల మీద పడమని. వాళ్ళలా కొట్టేసరికి శకుంతలకి మొండి ధైర్యం వచ్చింది. తండ్రి వాళ్ల కేకలకి దెబ్బలకి భయపడలేదు. ఇద్దరూ రహస్యంగా కలుసుకుని ఒక అంగీకారానికి వచ్చి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఊళ్ళో అందరూ విడ్డూరంగా వింతగా చెప్పుకున్నారు. శకుంతల తండ్రి వాళ్ళు తలెత్తుకుని తిరగలేకపోయారు. వెంకటేశ్వర్లు తండ్రి వాళ్ల మీద ఎగిరారు. మీ అమ్మాయే చేసిందంటే మీ అబ్బాయే చేశాడని ఒకరినొకరు తిట్టుకున్నారు. పెద్ద కులంలో పిల్ల కోడలైంది కదా అని లోపల సంతోషంగా ఉంది అని వీళ్ళంటే, కట్నం లేకుండా ఓ ఆడపిల్ల వదిలిందని మీకు లోపల సంతోషంగానే ఉంది అని వాళ్ళన్నారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. గ్రామ పెద్దలు వారిని విడదీసేసరికి వాళ్ళకి తలప్రాణం తోక్కొచ్చినట్లయింది. అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఎవరూ కూడా వెలేసినట్లు రాలేదు. వీళ్ళని రానియలేదు. పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఒకరికొకరు ఆప్తులు, స్నేహితులు. ధైర్యంగా అలాగే నిలబడ్డారు. ఇద్దరు పిల్లలు పుట్టిపోయాక చాలా రోజులకి నిర్మల పుట్టింది. నిర్మల అంటే పంచ ప్రాణాలుగా చూసుకునేవారు. సూర్యం దూరపు బంధువుల ద్వారా శకుంతల వాళ్ల విషయాలు తెలుసుకున్నాడు. సూర్యం దృష్టి నిర్మల మీద పడింది. వర్ణాంతర వివాహం చేసుకున్న శకుంతల కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారని అభిప్రాయం అతనికి బలంగా ఉంది. వచ్చి తను ఫలానా అని పరిచయం చేసుకుని రాకపోకలు మొదలెట్టాడు. నిర్మల అతను ఎంత ప్రయత్నించినా లొంగేలా కనబడలేదు. మాటల్లో తనకి కులాల పట్టింపు లేదని, అలా పట్టించుకునే వాళ్ళంటే తనకు అసహ్యమని అనేవాడు. శకుంతల దంపతుల దగ్గర అనే ధైర్యం లేక నిర్మలతో చూచాయగా అన్నాడు. నిర్మలకిష్టమైతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని. నిర్మల అతని గుణం మొదట్లోనే గ్రహించింది. అందుకే అతన్ని ఆట పట్టించాలన్నట్టుగా అంది. అలా ఎందుకు? మా పెద్దవాళ్ళని ఒప్పించు. అంత దొంగతనంగా చేసుకోవడం ఎందుకు? మీ అమ్మా నాన్న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఎంత హాయిగా ఉన్నారు. మా వాళ్లతో తెగతెంపులు చేసుకుంటే ఆస్తి రాదు. అందుకని కొన్నాళ్ళు రహస్యంగా ఉంచితే ఆ తర్వాత చెప్పయ్యొచ్చు అన్నాడు. అప్పుడు మాత్రం ఎలా ఒప్పుకుంటారు? అమాయకంగా ముఖం పెట్టి అడిగింది. ఇక ఎలాగో పెళ్లి జరిగిపోయింది కదా, ఏమనుకుని ఏం లాభమని గొడవ చేయకుండా ఊరుకుంటారు. తన తెలివికి తనే మురిసిపోతూ అన్నాడు. అలా అయితే మా అమ్మని ఎందుకు రానియలేదు? కూతురు బ్రతికుండగానే చచ్చిన దాని కింద లెక్క అని ముఖానే ఉమ్మేసిన వాళ్ళు ఆ తల్లి కడుపున పుట్టిన నన్ను గుమ్మం ఎక్కనిస్తారా? అల్లుడంటే వాకిట్లో కూర్చుని వెళ్ళిపోతాడు. కోడలు అలా కాదే, ఇల్లంతా తనదే అన్నట్లు తిరగక మానదు అని. అది వాళ్ళు కలలో కూడా సహించరు ఖచ్చితంగా అంది. సూర్యం మాట్లాడలేకపోయాడు. ఏం మాట్లాడాలో తెలియలేదు. నిర్మలతో ఏం మాట్లాడినా తంటాయేనని భయపడ్డాడు. నువ్వు ప్రతిదానికి అలా అంటే ఏం చెప్పాలి అన్నాడు చివరికి. ఉన్న మాటే అన్నాను నేను. మనసులో ఒకటి ఉంచుకొని పైకొకటి మాట్లాడలేను అంది. అతను ఉడుక్కుంటూ వెళ్ళిపోయాడు. నిర్మలని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే అభిప్రాయం కూడా అతనికి మొదట లేదు. నిర్మల లొంగే ఘటం కాదని అలా ఎత్తువేశాడు. అది ఫలించలేదు. అయినా అతను రావటం మానలేదు. తను ఇలా వచ్చి వెళ్తూ ఉంటే వాళ్ళు తనని నమ్మకపోతారా అనే అభిప్రాయం లేకపోలేదు. తను శకుంతలని కలిసినట్టు ఇంట్లో చెప్పలేదు. చెప్తే ఇంట్లో వాళ్ళు తనని గుమ్మం ఎక్కనీయరని తెలుసు అతనికి. నిర్మల, ప్రదీప్ బజారుకి వెళ్లారు. నిర్మల తల్లికి పళ్ళు, ఇంట్లోకి 2-3 కూరలు తీసుకుంది. ఇద్దరూ తమ మామూలు ప్రదేశానికి వచ్చి కూర్చున్నారు. జంటలుగా, ఒంటరిగా, చిలక గోరింకల్లా ఈదురో దేవుడా అంటూ మరికొందరు మనసు విప్పి మాట్లాడుకోవడానికి, తమ కష్టసుఖాలు చెప్పుకొని కొంత భారం దించుకోవడానికి, అన్నింటికీ అదే యోగ్యమైన స్థలంగా భావించినట్టు ఒక్కొక్కరే వస్తున్నారు. నిర్మల కళ్ళు ఓ జంట మీద నిలిచాయి. వాళ్లనే పరీక్షగా చూస్తోంది. ఏమిటలా చూస్తున్నావు? ప్రదీప్ అడిగాడు. ఆ అమ్మాయిని చూడు. ఒకతన్ని ప్రేమించింది. తన పెద్దవాళ్ళు ఇష్టపడటం లేదని గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. 1 ఏడాది గడిచాక అతనికి అదివరకే పెళ్ళయిందని, ఒక కూతురు కూడా ఉందని తెలిసింది. నిలదీసి అడిగేసరికి నా ఇష్టం, నీకు ఏదైనా లోటు చేసినప్పుడు అడుగు, నీకేం లోటు జరిగింది ఇప్పుడు అని ఎదురు తిరిగాడట. పాపం ఇటు తన వాళ్లకి దూరమైంది. అతను చేసిన మోసాన్ని భరించలేక అతనికి దూరమైంది.
అతను మొదటి భార్యతో కాపురం చేసుకుంటూ హాయిగానే ఉన్నాడు. బాధగా అంది. అతనిది చాలా తప్పు. కానీ చూడు నిర్మల, అతనికి అదివరకే పెళ్ళై ఒక కూతురు కూడా ఉందంటే, అతని గురించి ఏమీ తెలుసుకోకుండానే ఈ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకుందంటే ఈ అమ్మాయిది తొందర స్వభావం అన్నమాట. ప్రదీప్ ఆశ్చర్యంగా చూసింది నిర్మల. అతనిది తప్పు లేదు అని నేను అనడం లేదు. అలా మోసం చేయటం అతనిది చాలా తప్పు. అవతల వ్యక్తి మోసగాడైనప్పుడు యువతల వాళ్ళు కాస్త తెలివిగా ప్రవర్తిస్తే ఈరోజు ఇంత బాధపడేది కాదుగా అన్నాడు. తెలివి లేకనేగా జీవితాన్ని పాడు చేసుకుంది అంది. పోనీలే, దానికి మనమేం చేయగలం? ఏదైనా మాట్లాడు అన్నాడు. నువ్వే మాట్లాడు, నేను వింటూ కూర్చుంటాను అంది మోకాలి చుట్టూ చేతులు వేస్తూ. మీ నాన్నగారు మన గురించి బాగానే చెప్పారు. ఏమిటది? మనిద్దరం ఎప్పుడూ ప్రశ్నలే వేసుకుంటామని. నిర్మల నవ్వింది. నువ్వంత ధైర్యంగా మాట్లాడతావని నేను అనుకోలేదు. ఏం చెయ్యాలి? నువ్వేమో భారమంతా నా మీదే పెట్టావు. దేవిగారి కోసం ఏదైనా చెయ్యాలి, తప్పుతుందా? ఇంటాయన ఏమన్నాడో తెలుసా? నిర్మల కళ్ళల్లోకి చూసి నవ్వాడు. ఏమన్నాడు? కుతూహలంగా అడిగింది. నా కోసం ఎవరో బంగారు పూలతో పూజ చేస్తున్నారట. మరి నువ్వు మామూలు పూలతోనే పూజ చేస్తున్నానన్నావు? కొంటెగా చూశాడు. నా శక్తి భగవంతుడికి తెలుసు. నేను సువాసనలు వెదజల్లే పరిమళ పుష్పాలతో పూజ చేస్తుంటే మేలిమి బంగారాన్ని పోలే మంచి మనసున్న ఈ రాజాగారిని నాకు ప్రసాదించాడు. మరి ఆ పూలనే బంగారు పూలనుకున్నాడేమో అంటూ నవ్వింది. ఆ మాట నేననాలి నిర్మల. నేను అనవలసిన మాటలన్నీ నువ్వు అనేస్తే బాగుండదు. క్షణం ఆగి అన్నాడు. నిర్మల, ఇంటికెళ్ళి ఏం చేస్తావు? ఇంటికి వెళ్ళగానే అమ్మకి పళ్ళరసం తీసిస్తాను. తర్వాత కూరలు సర్దె నెపంతో వంటగదిలోకి వెళ్ళి కూరలు సర్దుతూ ఈరోజు జరిగిందంతా మళ్ళీ నెమరేసుకుంటూ అలాగే చాలాసేపు ఉంటాను. మరి నువ్వేం చేస్తావు అని అడిగింది. ఇంటికి వెళ్ళగానే ఇంటి వాళ్ళ కంటపడకుండా మెల్లగా తలుపు తాళం తీసి లోపలికి వెళ్ళి వెంటనే తలుపు లోపల గడియ వేసేసుకుంటాను. మంచం మీద పడుకుని నా రాణి గురించి ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారిపోతాను. ఆ నిద్దట్లో నా రాణి ఇలా దూరంగా ఉండదు. అతను చెప్తుంటే కుతూహలంగా వింటున్న నిర్మల అతను చివర అన్న మాటకి అతని చేతి మీద ఒక్కటేసింది. పూర్తిగా చెప్పని అన్నాడు నవ్వాపుకుంటూ. నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. ఏం తెలుసు చెప్పు. నువ్వు చెప్పక్కర్లేదు, నేను చెప్పను అని నవ్వేసింది. ఆ నవ్వే తలుచుకుంటూ మళ్ళీ నిన్ను కలిసే వరకు కాలం గడుపుతాను తెలుసా. నేనెంత పనిలో ఉన్నా ఈ కళ్ళు నా కళ్ళ ముందు మెదిలి శ్రమ అనేది లేకుండా హాయిగా గడిచిపోతుంది. నిర్మల, నేను ఎదురుగా లేకపోయినా నువ్వు కాలక్షేపం చేయగలవు కదూ అని అడిగాడు. నా గురించి అంతే తెలుసుకున్నావన్నమాట నిష్ఠూరంగా అంది. నిన్ను వదిలి వెళ్ళాలంటే నాకు బాధగా ఉంటుంది. చీకటి అవుతోందంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలని తొందరపడి వెళ్ళిపోతావు. అలా అన్నప్పుడు అతని ముఖం ఎంతో అమాయకంగా అనిపించింది. పిచ్చి ప్రదీప్, నువ్వు మగవాడివి. ఎంత రాత్రైనా నిర్భయంగా ఒంటరిగా దర్జాగా ఇంటికి వెళ్ళగలవు. అన్ని విషయాల్లోనూ మీకున్నంత స్వేచ్ఛ రక్షణ మాకు లేవని నీకు తెలియదా? అయినా నేను కాస్త ఆలస్యంగా ఇంటికెళ్తే అమ్మ గుమ్మంలోనే ఎదురు చూస్తూ నిలబడుతుంది. ఒక్కొక్కసారి ఆవిడ అలా కంగారు పడినప్పుడు గుండెదడ వచ్చేస్తుంది. అలా దడ వచ్చిందంటే నన్ను చూడగానే సాధారణంగా తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి ఆ దడ అలా 15 రోజులు ఉండిపోతుంది. అలాంటప్పుడు సుస్థి చేసినట్లుగా మనిషి బాగా నీరసపడిపోయి చాలా రోజుల వరకు కోలుకోలేదు. అది నా భయం. నిర్మల చెయ్యి తన 2 చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు. కోపం వచ్చిందా? కోపం ఎందుకు ప్రదీప్? నన్ను వదిలి ఉండలేకే అలా అన్నావని నాకు తెలియదా? ఇంక కొన్నాళ్ళు ఓపిక పట్టు. కొన్నాళ్ళంటే ఎన్నాళ్ళు? నిర్మల చెయ్యి చెంప కానించుకుంటూ నిర్మల కళ్ళల్లోకే చూస్తూ అడిగాడు. ఆ కళ్ళల్లో నిర్మల పట్ల చెప్పలేని ఆరాధన అభిమానం ఉన్నాయి. ఏమో, ఎన్నాళ్ళంటే ఏం చెప్పను. నా వైపు నుండి ఎటువంటి అభ్యంతరాలు ఆలస్యాలు లేవు. నువ్వు మీ ఊరు వెళ్ళి చెప్పడమే ఆలస్యం. సెలవు దొరకగానే వెళ్తాను నిర్మల. ఇంతవరకు మీ అమ్మ నాన్నగారులకు చెప్పాక వెళ్ళొచ్చని ఊరుకున్నాను. ప్రదీప్, మళ్ళీ చెప్తున్నాను, మా అమ్మ నాన్న గురించి ఏది దాచకుండా అన్ని వివరంగా చెప్పు. తెలిసిందా? ఇలా చెప్పడం వెయ్యోసారనుకుంటాను. అయినా వెళ్లే ముందు ప్రశ్నలు జవాబులు నువ్వే రాసి ఆ ప్రకారం అప్పజెప్పేస్తాను. ఇవి ఎవరి మాటలు రా అబ్బాయి అని అడుగుతారు మీ నాన్నగారు. నిర్మల మాటలు నాన్న అని చెప్పేస్తాను. నిర్మల చెయ్యి అప్రయత్నంగా గుండెల మీదకి వెళ్ళింది. నిజంగా అలాగే చెప్పేస్తావా? కళ్ళు పెద్దవి చేస్తూ అంది. ఆ భయం ఎందుకు? ఒప్పుకుంటే మాట దక్కించుకుంటారు, లేదంటే వాళ్ల మాట వాళ్లకే ఉంటుంది. ఆ ఇంటి పెద్ద కొడుకుగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి. దానికి నీ సహకారం ఉంటుందే ధైర్యం నాకు కొండంత బలంగా ఉంది. అవునా? నిర్మల కళ్ళల్లోకి చూశాడు.
నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అన్నట్లుగా కళ్ళు కొద్దిగా వాల్చింది. ప్రదీప్ నిర్మల హెచ్చరించే వరకు ఆ కళ్ళకేసి చూస్తూ కూర్చున్నాడు. ప్రదీప్ని వర్మ బలవంతంగా వాళ్ళింటికి 2-3 సార్లు తీసుకెళ్లాడు. భోజనానికి ఉండమని ఎంతో బ్రతిమాలాడు, బలవంత పెట్టాడు. ప్రదీప్ ఉండలేదు. సౌభాగ్యం కూడా తల్లి ఉంటుంది, కూతురు ఎక్కడ అతిగా మాట్లాడి నవ్వడమో ఏడవడమో చేస్తుందేమో, ఉన్న విషయం బయటపడిపోతుంది అని వాళ్ళ భయం. ఈ రోగానికి సాయం తింగర్తనం కూడా ఉందని వాళ్లకొకటే దిగులు. రోగం ఒక్కటే అయితే ప్రదీప్ వచ్చినప్పుడు సౌభాగ్యం కూడా ఒకరు ఉండాల్సిన పని లేదు. కనీసం కాస్త మాట్లాడే కళ కూడా ఆ భగవంతుడు ఇవ్వలేదేమిటా అని బాధపడని క్షణం లేదు. ఒకసారి ప్రదీప్ వచ్చినప్పుడు మాటలతో చాలా పొద్దుపోయే వరకు ఆపేశారు. ఇంత పొద్దుపోయింది, ఏకంగా భోజనం చేసి వెళ్ళమని భార్యాభర్తలిద్దరూ చెప్పారు. వండుకున్నది పారేయడం నాకు ఇష్టం ఉండదు, నిర్మోహమాటంగా చెప్పాడు. అందుకే నువ్వంటే నాకు ఇష్టమోయ్. నీకు రోజు రావడానికి తీరుబడి లేకపోయినా వారానికి ఒకసారైనా రాకూడదు అన్నాడు. ప్రదీప్ ఏదో అనే లోపల సౌభాగ్యం తనకంతా తెలుసునన్నట్లంది. అదేం కాదులే నాన్న, నాకంతా తెలుసు. నోట్లో చూపుడు వేలు ఉంచుకుని సిగ్గుపడుతున్నట్లుగా తల అటు ఇటు ఊపింది. సౌభాగ్యం మనసు చాలా సంతోషంగా ఉన్నప్పుడు మాటల్లో వెకిలితనం, ముఖంలో తింగరతనం స్పష్టంగా తెలిసిపోతాయి. ఏదో చెప్పబోయిన ప్రదీప్ సౌభాగ్యం అలా అనేసరికి తెల్లబోయాడు. ఆ ముఖంలో తింగరతనం చూసేసరికి కొత్త సౌభాగ్యాన్ని చూస్తున్నట్లుగా అనిపించింది. అది వర్మ గ్రహించేశాడు. కూతురి మీద ఎప్పుడూ నానంత కోపం వచ్చేసింది. పైకి ఏమీ అనలేక కూతుర్ని కోపంగా చూశాడు. వెర్రి సంతోషం వచ్చినా వెర్రి కోపం వచ్చినా దేన్ని లెక్క చెయ్యదు, దేనికి తట్టుకోలేదు. తండ్రి అలా కళ్ళెర చేసి చూసేసరికి ఏం అలా చూస్తున్నావు, మీరు అన్నారుగా అని నవ్వేసింది. అలా నవ్వినప్పుడు కాస్త ఓరిమి పట్టకపోతే మరీ ప్రమాదం. గట్టిగా నవ్వేస్తుంది, ఓ పట్టాన ఆపదు. అందుకే వర్మకి పిచ్చి కోపం వచ్చినా తమాయించుకున్నాడు. ఇంకో 10 నిమిషాలు కూర్చుని వర్మ దంపతుల దగ్గర సెలవు తీసుకుని ప్రదీప్ వెళ్ళిపోయాడు. ప్రదీప్ వెళ్ళాక వర్మ కూతుర్ని కొట్టినంత పనిచేశాడు. దాంతో సౌభాగ్యం పెద్దగా ఏడ్చి నానా గొడవ చేసింది. ఆ ఇల్లు దాటి బయటకొచ్చాక ప్రాణానికి హాయిగా అనిపించింది ప్రదీప్కి. పెద్ద ప్రమాదం నుండి బయటపడినట్టుగా కూడా అనిపించింది. నిర్మల తల్లిదండ్రులు ప్రదీప్ని వాళ్ళ ఊరు వెళ్ళడానికి అడ్రస్ అడిగారు. ముందు తను వెళ్ళి తండ్రితో చెప్తానని, తర్వాత వాళ్ళు వెళ్తే బాగుంటుందని నిర్మలతో అన్నాడు ప్రదీప్. నిర్మల తండ్రితో అంది, అవును నాన్న, ప్రదీప్ అన్నది నిజమే. ప్రదీప్ తల్లిదండ్రులకి చాదస్తం ఎక్కువట. తను వెళ్ళి అన్నీ వివరంగా చెప్పి తన అభిప్రాయం చెప్తాడట. అప్పుడు మీరు వెళ్ళడం బాగుంటుందన్నాడు. అవునమ్మా, అతను చెప్పింది నిజమే. నీ పెళ్లి చేసేయ్యాలనే తొందరలో ప్రదీప్ మంచితనం చూసిన ఆనందంలో ఇవన్నీ ఆలోచించలేదు అన్నాడు. తండ్రి తొందర ఆరాటం చూసి నవ్వుకుంది నిర్మల. ప్రదీప్ అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉన్నాడు. నిర్మల కూడా అతనితో ధైర్యంగా వెళ్తోంది. సూర్యానికి ప్రదీప్ రాక కంటగింపుగా ఉంది. ప్రదీప్ రాగానే వీళ్ళు హడావిడి పడిపోవడం, మర్యాదలు చేయడం సహించలేకుండా ఉన్నాడు. రాను రాను ప్రదీప్ నిర్మలల చనువులోని భావాన్ని గ్రహించాడు. దాంతో అతనికి గంగవెర్రెలెత్తుతున్నట్లుగా అయింది. వెంకటేశ్వర్లు, శకుంతల తమ విషయాలు దాచిపెట్టి ప్రదీప్ని బుట్టలో వేసుకుంటున్నారేమోనని అనుమానం కలిగింది. ఈ విషయం ఎలాగైనా ప్రదీప్ చెవిన వేసి అందరి ఆలోచనలు తలక్రిందులు చేద్దామని చూశాడు. ప్రదీప్ దగ్గర శకుంతల వాళ్ల ధైర్యాన్ని మెచ్చుకుంటున్నట్లుగా వాళ్లది వర్ణాంతర వివాహమని అతని చెవిన వేశాడు. అవును, నిర్మల చెప్పింది. ఎన్ని గొడవలు జరిగినా వాళ్ళు అలా నిబ్బరంగా నిలబడినందుకు మెచ్చుకోవాలి. వాళ్ళంటే అందుకే నాకు గౌరవం, నిదానంగా అన్నాడు ప్రదీప్. సూర్యం తెల్లముఖం వేశాడు. తను చెప్పగానే ప్రదీప్ తలక్రిందులైనట్టు చూసి అలాగా, నిర్మల చెప్పలేదే అని అమితంగా ఆశ్చర్యపోతాడనుకున్నాడు. ప్రదీప్ తనకి బద్ధ శత్రువుగా కనబడ్డాడు. కానీ ఏమీ చేయలేడు. నిస్సహాయంగా వెళ్ళిపోయాడు. 1 నెల రోజులు గిర్రును తిరిగిపోయాయి. సూర్యం రావడం మానలేదు. దేవుడి దయ వల్ల వీళ్ల మధ్య ఏదో మనస్పర్ధ రాకుండా ఉంటుందా అని ఎదురు చూస్తున్నాడు. వర్మ ప్రదీప్ ఎక్కడ కనపడినా వదిలిపెట్టాడు. ప్రదీప్ ఇంటికి రాకపోతే రోడ్డు మీద అలా నిలబెట్టే 1 గంట సేపైనా కష్టసుఖాలు మాట్లాడతాడు. ఇలాగే ఉగాది పండగ 2 రోజులుందనంగా బజార్లో కనిపించి, పండక్కి మా ఇంటికి రావాల్సిందే, నువ్వేం అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు అన్నాడు. సారీ, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు, వస్తానని మాట ఇచ్చాను అన్నాడు. పోనీ రాత్రికి రా, నువ్వు రాకపోతే నా మనసు చాలా బాధపడుతుంది అన్నాడు ముఖం అదోలా పెట్టి. ఇవన్నీ దొంగ ఎత్తులని ప్రదీప్కి తెలుసు. రాత్రి ఇంకో ఫ్రెండ్ ఇంటికి పిలిచాడు, లేకపోతే వచ్చేవాడిని అన్నాడు.
వర్మ ఓడిపోయిన వాడిలా ముఖం పెట్టాడు. పండక్కి భోజనానికి పిలిచి ఆ వంకతో ఆ రోజంతా ఆపు చేసి తన ఆస్తి వివరాలన్నీ చెప్పి తన మనసులో అభిప్రాయం చెప్పేసి కొడుకువైనా అల్లుడువైనా నువ్వే అని చెప్పేయాలనుకున్నాడు. మామూలుగా ఎప్పుడూ వచ్చి ముళ్ళ మీద కూర్చుంటున్నట్టుగా కూర్చుని వెళ్ళిపోతాడు. సౌభాగ్యం మూడు బాగున్నప్పుడు తల్లిదండ్రులిద్దరూ కూర్చుని నూరిపోశారు. ప్రదీప్ వచ్చినప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే ఇంకతను రాడని, ఆ రోజు నువ్వు అలా మాట్లాడడం మూలానే మళ్ళీ ఇంతవరకు రాలేదని అన్నారు. నిజంగానా? ఈసారి అలా మాట్లాడను అంది బుద్ధిమంతురాలిలా. సరే అలా అంటే ఇంకేం చెప్పాలి? చాలా రోజులైందొచ్చి, ఒకసారి ఇలా రా అన్నాడు. అలాగేనండి అన్నాడు. ప్రదీప్ని నిర్మల తల్లిదండ్రులు పండక్కి రమ్మని పిలిచారు. ప్రదీప్ సంతోషంగా ఒప్పుకున్నాడు. ప్రదీప్ ధైర్యం చేసి నిర్మలకి కాశ్మీర్ సిల్క్ చీర ఒకటి తీసుకున్నాడు. ప్రదీప్ వెళ్ళేసరికి నిర్మల తలంటు పోసుకొని కొత్త చీర కట్టుకుని ప్రదీప్ రాక కోసమే ఎదురు చూస్తోంది. శకుంతలకి ఆ పూట చాలా నీరసంగా ఉంది. కానీ పైకి చెప్పలేదు. చెప్తే కూతురు తనని వంట చెయ్యనియ్యదు. ప్రదీప్ వస్తాడు. నిర్మల అతనితో మాట్లాడకుండా వంట చేస్తూ కూర్చుంటే ఏం బాగుంటుందని ఓపిక చేసుకుని వంట చేస్తోంది. ప్రదీప్ రాగానే ఇప్పుడా రావడం? కోపంగా అడిగింది నిర్మల. అతను ఆగిపోయాడు. అప్పుడే రాకూడదా? ఆశ్చర్యంగా ముఖం పెట్టాడు. ఏం తెలియనట్టు మాట్లాడకు. 7 గంటలకే వస్తానని 9 అవుతుంటే ఇప్పటికి తీరికైందా? నిష్ఠూరం ధ్వనించింది ఆ స్వరంలో. బయలుదేరే ముందు ఇంటాయన వచ్చాడు. పెద్దవాడు. మాట్లాడుతుంటే ఎలా రాను చెప్పు? అయినా ఈరోజు కోపంగా ఉండకూడదు. ఈరోజు కోపంగా ఉంటే సంవత్సరమంతా కోపంగానే ఉంటావు. నవ్వాడు. పోనీ నీ దగ్గర కోపంగా ఉండకపోతే అస్సలు వినవు. ఈ సంవత్సరమంతా కోపంగానే ఉంటాను అని నవ్వేసింది. ఈ సంవత్సరమే ఎందుకు, ఎప్పుడూ కోపంగానే ఉండు. కానీ ఇలా వెంటనే నవ్వేస్తూ ఉంటే ఎంత కోపమైనా భరిస్తాను. సరేలే కూర్చో. ఇప్పుడు అమ్మ వచ్చిందంటే ప్రదీప్ని నిలబెట్టే మాట్లాడుతున్నావా అని కేకలేస్తుందని వంటగదికేసి వెళ్ళబోయినా తనని తల్లి ఆపింది. నిర్మల, ఒక్క నిమిషం అన్నాడు. వెళ్ళబోతున్న నిర్మల ఆగి వెనక్కి చూసింది ఏమిటన్నట్టు. ఇలా రా చెప్తాను. అతను ప్యాకెట్ ఉన్న చెయ్యి వెనక్కి పెట్టుకున్నాడు. ఏమిటో చెప్పరాదు? అక్కడి నుండే అంది. అక్కడుంటే చెప్పేది కాదు, ఇలా రా. నిర్మల వచ్చింది. కళ్ళు మూసుకో. ఎందుకు? ముందు చెప్పింది చెయ్యి. నిర్మల బుద్ధిమంతురాలిలా కళ్ళు మూసుకుంది. ప్రదీప్ చీర తీసి నిర్మల భుజం మీద వేశాడు. మెత్తగా పాము కుబుసంలా జారిపోతున్నట్టుగా భుజం మీద పడేసరికి చప్పున కళ్ళు తెరిచింది. ఏమిటిది? వెంటనే ఆశ్చర్యంగా అడిగింది. చీర తెలుస్తూనే ఉంది. ఇప్పుడెందుకని? నిర్మల, నాకు కొనాలనిపించింది, కొనేశాను. నీకు నచ్చిందా లేదా చెప్పు? నిర్మల దగ్గరగా వస్తూ అన్నాడు. నిర్మల భుజం మీద ఉన్న చీరని 2 చేతుల్లోకి తీసుకుని గుండెల దగ్గరగా పెట్టుకుంటూ అంది. నువ్వు తెచ్చింది ప్రతిదీ బాగుంటుంది. అతని కళ్ళల్లోకి చూస్తూ అంది. ఆ కళ్ళల్లో చెప్పలేనంత ఆనందం గంతులేస్తున్నట్టుగా ఉంది. అయితే వెంటనే కట్టుకో అన్నాడు. నిర్మల ఆ చీర తీసుకుని తల్లి దగ్గరికి వెళ్ళింది. తండ్రి బజారు వెళ్ళి ఇంకా రాలేదు. అమ్మా, ప్రదీప్ వచ్చాడు అంది. వచ్చాడా? ఉగాది పచ్చడి పెట్టి కాఫీ కలిపియ్యి అంది. నిర్మల క్షణం తటపటాయించి అమ్మా, ప్రదీప్ చీర తీసుకొచ్చాడు మెల్లగా అంది. శకుంతల అప్పుడు నిర్మల చేతిలో చీర చూసింది. తల్లి చూడగానే నిర్మల కళ్ళు వాల్చుకుంది. కూతురు బిడియం ఆవిడ గ్రహించింది. అందుకే అంది. బాగుంది, వెళ్ళి కట్టుకో. నిర్మల వెంటనే పక్క గదిలోకి వెళ్ళింది. చీరని ముద్దు పెట్టుకుంటూ కొద్ది క్షణాలు అలాగే కళ్ళు మూసుకుంది. మనసు సంతోషంతో ఉరకలు వేస్తున్నట్టుగా ఉంది. చీర మడత విప్పి కట్టుకుని తల్లి దగ్గరికి వచ్చింది. అమ్మా అంది. శకుంతల తల తిప్పి చూసింది. కూతురు కళ్ళల్లో ఉరకలు వేసే సంతోషం. ఎప్పుడూ ఇలాగే ఉండాలని భగవంతుడిని కోరుకుంది. నిర్మల, చాలా బాగుందమ్మా. ఇదిగో కాఫీ కలిపాను. ఆ కప్పులో ఉగాది పచ్చడుంది, తీసుకెళ్ళి ప్రదీప్కి ఇయ్యి అంది. నిర్మల అవి తీసుకుని ప్రదీప్ ఉన్న గదిలోకి వచ్చింది. నిర్మల రాక కోసమే గుమ్మం కేసి చూస్తూ ప్యాంటు జేబుల్లో చేతులుంచుకొని నిలబడ్డాడు. కొత్త చీరలో అరవిచ్చిన మొగ్గలా కనబడింది నిర్మల. అతను 2-3 అడుగులు ముందుకు వేశాడు. నిర్మల ప్రదీప్ కేసు చూసి నవ్వింది. ప్రదీప్ తెచ్చిన ఆ చీర కట్టుకుంటే చాలా గమ్మత్తుగా అనిపించింది నిర్మలకి. నిర్మల, చీర నీకు నచ్చింది కదూ అని అడిగాడు దగ్గరగా వస్తూ. చాలా బాగా నచ్చింది అంది సంతోషంతో. థ్యాంక్ యూ అన్నాడు. నేనే నీకు చెప్పాలి, కూర్చో. ముందు ఈ ఉగాది పచ్చడి, ఆ తర్వాత కాఫీ అని ఉగాది పచ్చడి ఉన్న చిన్న కప్పుని అతనికి అందివ్వబోయింది. మరి నీకేది అని అడిగాడు. నేను తిన్నాను. నువ్వు 7 గంటలకే వస్తావనుకున్నాను. ఆ టైంకే తలంటు పోసుకొని కొత్త చీర కట్టేసుకున్నాను. 8 అయింది, 9 అయింది. దొరగారు రారే
నా కోసం నాన్నగారు కూర్చున్నారు, అందుకని నీకన్నా ముందే తీసుకోవాల్సి వచ్చింది. నువ్వు తిన్నావుగా, మళ్ళీ నేనెందుకు తినడం? మన ఇద్దరిలో ఎవరు తిన్నా ఒకటేగా అన్నాడు. ఉగాది పచ్చడి ప్రతి వాళ్ళు తినవలసిందే. అంతస్తులతో ప్రమేయం లేదు. ఎందుకో తెలుసా? మనిషి జీవితానికి ఈ పచ్చడికి అవినాభావ సంబంధం ఏదో ఉంది. అందుకే అంతస్తులని బట్టి బట్టలు ధరించడంలో, పిండి వంటలు చేసుకోవడంలో ఎక్కువ తక్కువలున్నా ఈ ఉగాది పచ్చడి చేయడంలో అందరూ సమానమే. గొప్పవాళ్ళు, బీదవాళ్ళు అందరూ ఒక్కలాగే చేస్తారు. ఎంత గొప్పవాళ్ళైనా దీనిలో బంగారం కలపరుగా. అందుకే మనిషి జీవితానికి ఈ పచ్చడికి అంత దగ్గర పోలికలు పెట్టాడేమో. నిర్మలని కొత్తగా చూస్తున్నాడు. ఎంత లోతుగా ఆలోచిస్తుంది అనుకున్నాడు. నువ్వు చాలా ఎదిగిపోతున్నావు, నిన్ను అందుకోలేనేమో అని భయంగా ఉంది నిర్మల అన్నాడు. నేనెప్పుడూ నీ పక్కనే ఉంటాగా, ఇక అందుకోలేను అనే బెంగేముంటుంది? చిరునవ్వుతో అంది. ఉగాది పచ్చడి తీయగా ఉందా, చేదుగా ఉందా? తీసుకోకుండానే అన్నాడు. అన్నీ సమానంగా ఉన్నాయి. ఈసారికి తీయగా చేయలేకపోయావా అన్నాడు. ఈసారికి తీయగా చేస్తే వచ్చేసారికి అసలు వేప పువ్వే వేయొద్దంటావు. అలా వేప పువ్వు చేదుగా ఉంటుందని భయపడకూడదు. తిని చూడు, తీయ తీయగా, పుల్ల పుల్లగా, కమ్మగా, చిరు చేదుగా. చెరుకు రసం జీవితంలో రాబోయే తీయని అనుభవాలను ఊరిస్తుంటే ఎంత బాగుంటుందో నువ్వే అంటావు. అలా అంటూ స్పూన్తో ఉగాది పచ్చడి తీసి అతని నోటికి అందించింది. నిర్మల నడుం చుట్టూ చేయి వేసి ఎన్నో కమ్మని కథలు చెప్పే ఆ సోగ కళ్ళలోకి చూస్తూ నోరు తెరిచాడు. నిజం నిర్మల, ఈసారి ఉగాది పచ్చడి ఎన్నో కొత్త కొత్త రుచులతో నోరు ఊరిస్తోంది. అందరూ వేసేవి కాకుండా కొత్తవి ఏమైనా కలిపావా అని అడిగాడు. నీ కమ్మని మాటలని కొబ్బరి ముక్కలు, జీవితంలో మనకి ఎదురవబోయే చెరుకు రసం లాంటి తీయని అనుభవాలు, నీ అలకలు, కోపాలు, బెట్టుసరులు చాలా చాలా కలిపాను అంటూ పక్కున నవ్వి మళ్ళీ తల్లి వింటుందేమోనని నాలుగు ఖర్చుకుంది. కోపాలు నావైతే అలకలు నీవి, బెట్టుసరులు కూడా నీవే. ప్రదీప్, ఉగాది పచ్చడి గురించి అసలైన అర్థాలు నాకు తెలియవు. నా అభిప్రాయాలు చెప్తున్నాను. జీవితంలో వేప పువ్వు లాంటి చేదు సంఘటనలు ఎదురైతే భయపడకుండా మనం నిబ్బరంగా, నిగ్రహంగా ఉందామని ఈరోజు నిర్ణయం తీసుకుందాం. ఓకే నిర్మల, నా గురించి నువ్వే భయాలు పెట్టుకోకు. ఈరోజు నువ్వు చెప్పిన మాటల్లో ఏ ఒక్కటి ఎప్పుడు మర్చిపోను, నువ్వు మర్చిపోకు, ప్రేమ నిండిన స్వరంతో అన్నాడు. నేను చాలా చాలా అదృష్టవంతురాలిని కదూ? అతని చేయి మీద చేయి వేస్తూ అంది. మనం ఇద్దరం అదృష్టవంతులమే నిర్మల. నువ్వేం చెప్పినా, ఏం ఆలోచించినా మన ఇద్దరం అను. నేను అని నీ ఒక్కదాన్ని గురించి మాట్లాడకు. సరే, అలాగే. ఈ సంవత్సరం ఇలా ఉన్నాం, వచ్చే సంవత్సరం మనం ఎలా ఉంటామో. ఆ కళ్ళల్లో కోటి కాంతులు తళుక్కుమన్నాయి. ఒళ్ళాయి అంటూ ఉంటాం. కొంటెగా నవ్వాడు. అతని భుజం మీద ఒక్కటేసింది. గుమ్మం మీద చెప్పులు చప్పుడవడంతో తల తిప్పి చూసింది. తండ్రి వస్తున్నాడు. నాన్నగారు, ఇదిగో కాఫీ తీసుకో అంటూ చప్పున వెనక్కి తిరిగింది. ప్రదీప్ కాఫీ కప్పు తీసుకుని బుద్ధిమంతులా కుర్చీలో కూర్చున్నాడు. వెంకటేశ్వర్లు లోపలికి వస్తున్న ప్రదీప్ని చూసి ఎంతసేపు అయిందో వచ్చి అని పలకరించాడు. ఇప్పుడే ఇంత క్రితమే వచ్చానండి అన్నాడు. నిర్మల తండ్రికి కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. కూతురు కట్టుకున్న చీరకేసి చూశాడు వెంకటేశ్వర్లు. అది నిర్మల కొనుక్కున్నది కాదు. ఆయనకు అర్థం కాలేదు. తండ్రికి కాఫీ తీసుకొచ్చిన నిర్మల తండ్రి కళ్ళల్లో ప్రశ్నార్థకం గ్రహించి తలదించుకుంటూ మెల్లగా అంది. నాన్న, ఈ చీర ప్రదీప్ తీసుకొచ్చాడు. ఆహా, బాగుందమ్మా, సంతోషంగా అన్నాడు. కూతురు జీవితం ఒక మంచి మనిషితో ముడిపడబోతున్నందుకు ఆ మనసు ఎంతో సంతోషంగా, అప్పుడే గట్టెక్కినంత ఆనందంగా ఉంది. ఆ రోజంతా ఎంతో ఆనందంగా, సంతోషంగా గడిపారందరూ. రాత్రి కూడా భోజనం చేసి ఆ దంపతులకి కృతజ్ఞతలు తెలిపి రూమ్కొచ్చాడు ప్రదీప్. ఆ రాత్రి ఒంట్లో బాగుండలేదని శకుంతల భోజనం చేయకుండా పడుకుంది. నిర్మల తల్లికి కాఫీ ఇచ్చింది. పొద్దుట్నుండి ఒక్కదానివే చేశావు, హైరాణ అయిపోయింది, నన్ను చెయ్యనియ్యలేదు, నిష్ఠూరంగా అంది నిర్మల. ఒక్క పూట చేస్తే ఏమైంది తల్లి? ప్రదీప్కి నా చేత్తో వండి పెట్టాలంటే నాకెంతో ఆనందం. నా బంగారు తల్లిని అపురూపంగా చూసుకునే వ్యక్తికి నా చేత్తో వండి పెట్టాలంటే సంతోషం కదూ. అయినా అతను వచ్చినప్పుడు నువ్వు వంటగదిలో కూర్చోవడం ఏం బాగుంటుందమ్మా అంది. చూడు, ఒక్కదానివే అంత పనిచేసి ఎలా అయిపోయావో. ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే ఎలాగమ్మా? జ్వరం కూడా తగిలినట్టుంది అంది ఒళ్ళు వేడిగా తగలడంతో. పొద్దున కల్లా తగ్గిపోతుంది, ఏం భయం లేదు, కూతురికి ధైర్యం చెప్పింది. కానీ మర్నాడుకి శకుంతల జ్వరం ఎక్కువైంది. మూసిన కన్ను తెరవకుండా పడుకుంది.
డాక్టర్ దగ్గరికి వచ్చే ఓపిక కూడా లేనిదానిలా పడుకుంది. నిర్మల వెళ్ళి డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చింది. శకుంతల తెలివిలో ఉంటే డాక్టర్ని ఇంటికి తీసుకురానియదు. డబ్బు ఎక్కువ అవుతుందని ఎంత